నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. $2.74 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం. భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి. లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అధ్యక్ష కార్యదర్శులుగా బాలసుబ్రహ్మణ్యం, రఘుపతి రెడ్డి. ఏపీ ఎంఆర్పీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు. చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించిన మధుసూదన్ రాయల్. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లాను అన్ని విధాల ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతూ ఉన్నదని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీ బోయకొండ గంగమ్మను జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి దర్శించుకున్నారు. ఫలసిద్ధిరస్తు. బోయకొండ గంగమ్మ దేవతానుగ్రహేణ యజమానస్య ఉద్యోగ వ్యాపార వ్యవహార స్థల సహిత రాజకీయ స్థల ఉన్నతోన్నత యోగ్యతా ప్రసాద ఫలసిద్ధిరస్తు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. సమస్త సత్మంగళాని భవంతు. చూడండి సకల శత్రు దృష్టిదోష నివారణస్తు. గంగమ్మ ప్రసాదేన సకల కార్యాణ ఫలతా ప్రసాద ఫలసిద్ధిరస్తు. ఆయుష్మాన్ సిద్ధిరస్తు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడంలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించేలా ప్రతి నియోజకవర్గానికి సెజ్ ను తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భూములలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఎంఎస్ఎంఈ టెక్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు నా పర్యటనలో భాగంగా బోయకొండలో వెలిసిన బోయకొండ గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడం జరుగుతూ వస్తూ ఉంది. చిత్తూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయే భాగంగా నేను ఈరోజు పుంగనూరుకి రావడం జరిగింది. ఇక్కడ
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని కూడా ప్రారంభించడం, సుమారు 2,70,00,000తో అధునాతనమైన నూతన భవనాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పుంగనూరులో మాకు శాసనసభ్యుడు లేకపోయినా మా ఇన్ఛార్జ్ నేతృత్వంలో ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మాతో పాటు రావడం, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ఇన్ఛార్జ్ అయితేనేం, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనైతేనేం, గత ప్రభుత్వాలు బనాయించిన దొంగ కేసులను కూడా మా ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పుడు కేసులన్నీ అతి త్వరలోనే కార్యకర్తలందరినీ విముక్తి చేసే విధంగా చర్యలు అయితే ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం గత 5 సంవత్సరాలు కష్టాలు పడి ముందుకెళ్లిన కార్యకర్తలందరికీ చేదోడు వాదోడుగా రేపు రాబోయే కాలంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు ముందులాగా కేవలం హైదరాబాద్ని అభివృద్ధి కాదనుకోకుండా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియలైజేషన్ చేసే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ను తీసుకొని రావడం జరిగింది. దానికోసం పుంగనూరు అయితేనేం అలాగే అన్ని నియోజకవర్గాల్లో సుమారు 500 నుంచి 1000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని అలాగే ప్రైవేట్ భూమిని కూడా ఇండస్ట్రీస్కి ఇచ్చేదానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా కుటీర పరిష్కరణల కోసం MSMEలు పార్కులను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో ITI చదివిన వాళ్ళైతేనేం అలాగే ఇండ్లల్లో ఉండి కుటీర పరిశ్రమలు నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ కరెంటు నీరు అందించే విధంగా ఇక్కడ 100-175 ఎకరాలతో కూడా MSME టెక్ పార్కులను కూడా ఏర్పాటు చేయడం అతి త్వరలోనే జరుగుతుంది. పుంగనూరు లయన్స్ క్లబ్ 2025-26వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు క్లబ్ అంబాసిడర్ డాక్టర్ పి. శివ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని సరళ హోమియో హాస్పిటల్ ఆవరణంలో సమావేశం జరిగింది. డిస్ట్రిక్ట్ చైర్మన్ వర్ధారెడ్డి, జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు పర్యవేక్షణలో నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా ఇనాయతుల షరీఫ్ మరియు సుధాకర్ రావు, కార్యదర్శిగా రఘుపత్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా కేశవరెడ్డి, మెంబర్షిప్ చైర్మన్గా అమరావతి సురేష్, క్లబ్ సర్వీస్ చైర్మన్గా గోపాలకృష్ణన్, LCIF చైర్మన్గా త్రిమూర్తి రెడ్డి, క్లబ్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్గా PL శ్రీధర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డాక్టర్ పి. శివ, డాక్టర్ సరళ, వర్ధారెడ్డి, ఎన్ ముత్యాలు, మహేందర్ రావు, సరస్వతి, శ్రీరాములు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ రెడ్డి కార్తీక్, రాంబాబు, రవికిషోర్ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. లయన్స్ క్లబ్ యొక్క సేవా కార్యక్రమాలు, విధి విధానాల గురించి నూతన కార్యవర్గానికి జోన్ చైర్మన్ ముత్యాలు తెలిపారు. పుంగనూరు చెరువులో జంగిల్ క్లియరెన్స్ పనులకు అనుమతులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రాయలు కోరారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుంగనూరులోని పుంగమ్మ చెరువు, సుబ్బమ్మ చెరువు, రాయల చెరువు, మేలుపట్ల చెరువులు ఉన్నాయని, వాటిలోకి హంద్రీ నీవా కాలువ నీరు వదిలితే పట్టణంలో త్రాగునీటి ఎద్దడి ఉండదని చెప్పారు. పుంగమ్మ చెరువు, రాయల చెరువుకు నీళ్లు వస్తాయి. 100 ఎకరాల్లో పంట పొలాలు సాగుతాయని తెలిపారు. పుంగమ్మ చెరువు విస్తీర్ణం 300 ఎకరాలు, ఆయకట్టు 350 ఎకరాలు, రాయల చెరువు విస్తీర్ణం 150 ఎకరాలు ఉందని, ఈ చెరువు పుంగనూరు పట్టణానికి ఊట చెరువు అని తెలిపారు. కావున ఈ 2 చెరువుల నందు జంగిల్ క్లియరెన్స్ పనులకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించినట్లు మధుసూదన్ రాయల్ తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నూరుల్లా, అనిల్ రాయల్, పర్వేజ్, జగదీష్, వరదరాజులు, నూర్ షా, సయ్యద్ అఫ్రోజ్, ముజ్జు, నూర్, సుహేల్, ముబారక్, లక్ష్మణరాజు తదితరులు ఉన్నారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పంచాయతీ, మున్సిపల్ పరిధిలో కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.
3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం డిపిఓ సుధాకర్ రావుతో కలిసి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవడంలో భాగంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు వారి కార్యాలయ పరిధిలో 5 నుంచి 10 చెట్లను నాటి మొక్కల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిపిఓ జిల్లా స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని నిర్వహించాలని ఆదేశించారు. కనీసం 2000 మొక్కలని నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలని నాటే కార్యక్రమం మే నెలాఖరు వరకు కొనసాగించాలన్నారు. మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో, బస్టాప్లు, కూరగాయలు అమ్మే ప్రదేశాలలో షామియానాలు, టెంట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, చలివేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలని తెలిపారు. పెరుగుతున్న ఎండ తీవ్రత కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోకల్ టీవీ ఛానళ్లు, ఆటోలపై పోస్టర్లు తదితరాల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. సంకటహర చతుర్దశి పర్వదినం సందర్భంగా శుక్రవారం పొంగనూరులోని గణనాథుని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. गणनायकः यक्षकिन्नर गन्धर्व सिद्ध विद्यास्परास्परा स्तूयमानं महात्मानं वन्देऽहं गणनायकः गजवस्त्रं सुरश्रेष्ठं कर्णाभरणभूषितं पाशाङ्कुशरं देवमहं वन्देऽहं गणनायकः मूषिकोत्तम महारोग्य देवासुर महादेवः युद्धकामं महावीर्यं वन्देऽहं गणनायकः सर्वविघ्नकरं देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातारं वन्देऽहं गणनायकः गणाष्टकमिदं पुण्यं भक्तियोन्न पठेन्नरः विमुक्तस्य पापेभ्यः रुद्रलोकस्य गर्भोच्युतिः अरः ओम विनायकाय नमः, विघ्नराजाय नमः, गौरीपुत्राय नमः, गणेश्वराय नमः, स्कंदग्रजाय नमः, माव्यनाय नमः, पोतनाय नमः, जक्षाय नमः, पिंकणे नमः, वीरमात्राय नमः, सदाशिवः रुद्राय नमः, भक्तिगर्भस्थाय नमः, इंद्रसिद्धाय नमः, वाणीपुराय नमः, मक्षाश्रम संसिद्धाय नमः, तेजवराय नमः, अव्यक्ताय नमः, सहस्राक्षाय नमः, सहस्रबाधवे नमः, अपूर्ववै महांताय नमः, तारकाय नमः, सोमसूर्याग्निलोचनाय नमः, चंद्रसूर्याग्निलोचनाय नमः, मूषकवाहनाय नमः, रिष्टाय नमः, दुष्टाय नमः, प्रसन्नात्मने नमः, एतस्मै महागणाधीश्वराय नमः, वेदोक्त मंत्र पुष्पाणि समर्पयामि। పర్యటించిన రవాణా శాఖ మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ వారు కలిసి వారి డిమాండ్లను తెలిపారు. శుక్రవారం మంత్రిని మర్యాదపూర్వకంగా పొంగనూరు డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు, డిపో సెక్రటరీ రామకృష్ణ, ట్రెజరర్ ఆదినారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ మునికృష్ణ, అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఓం నమ శివాయ, కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామానుజన్ నాయక్ మరియు డిపో గౌరవ సలహాదారులు ఆర్వి రమణాలు మంత్రిని కలవడం జరిగింది. వారి న్యాయమైన సమస్యలను మంత్రికి వినవించి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో తహసీల్దార్ రాము సమావేశం నిర్వహించారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓటు నమోదు మరియు మార్చడం, అలాగే ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాలలో కొత్త పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం, ఇలా అనేక అంశాల గురించి చర్చించారు. అనంతరం అన్ని రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు, సిపిఐ పొంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి,
ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మున్నా తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులు శుక్రవారం చిత్తూరు ఆర్టీసీ 2 డిపోలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, క్షతగాత్రులకు వీలైనంత తొందరగా వైద్య సహాయం అందించడం, ఇతర చర్యలపై పోలీస్, అగ్నిమాపక, వైద్య శాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసే విధానాన్ని అధికారులు ప్రజలకు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ చుట్టూ పక్క ప్రదేశాలలో అనుమానించదగ్గ వ్యక్తులు, వస్తువులు ఉంటే వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో చిత్తూరు అడిషనల్ ఎస్పీ కృష్ణకిషోర్, ఆర్టీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, డిఎంఎన్హెచ్ఓ సంధ్యారాణి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పెద్దిరెడ్డి, చిత్తూరు ఆర్టీసీ 2 డిపో మేనేజర్ దీప్తి, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయాన్ని పొంగనూరు నందు ప్రారంభించారు రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు, ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్. చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ బానావతి మునీంద్ర నాయక్, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, జిల్లా అధ్యక్షుడు చిన్నరాయుడు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కన్వీనర్ రామయ్య మరియు సభ్యులు నాగేనాయక్, రాజా, వెంకటరమణ మరియు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కళాకారులతో బాలరాడి డ్రమ్స్తో ఘనంగా ర్యాలీ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నందు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కొత్త ఇండ్ల నందు జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు ఆర్థికంగా ఎదగడానికి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా క్షేత్రస్థాయిలో దళితులకు అభివృద్ధి ఫలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వివిధ నాయకులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల యొక్క రిజర్వేషన్ల ఫలాలను 59 కులాలకు జనాభా దామాషాల ప్రకారం కేటాయించి సముదాయం జరగాలని, విద్యా ఉద్యోగాల్లో మాదిగ ఉపకులాలకు సముదాయం చేయాలని చేసినటువంటి పోరాటంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి విజయం సాధించి ఈ రోజు పొంగనూరు నియోజకవర్గంలో ఏపీఎంఆర్పీఎస్ నూతన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పొంగనూరు సెంటర్ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వరకు భారీ ర్యాలీ ప్రదర్శనతో
లక్ష్యం రాజ్యాధికారమే. మనమందరూ కూడా ఒకసారి ఒక తాటిపైకి రావాలని చెప్పి మేము అందరికీ కూడా మేము కోరుతున్నాం. వర్గీకరణ అనేది మాకు వైశాల్యం ఏమీ లేదు, కానీ వర్గీకరణ జరగాలని చెప్పి మేము కూడా 30 ఏళ్ళ నుండి కూడా అనంతకృష్ణ మాదిగ గారి కూడా మేము ఆ రోజు నుండి ఈ రోజు నుండి కూడా ఇక్కడ మాల మాదిగలు ఎక్కువగా కులాలు కూడా వాళ్ళ ఐక్యత ఉన్నది అంటున్నారు. కానీ ఈ రోజు ప్రోగ్రాం చూడండి, మాల మాదిగలందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు ఈ ప్రోగ్రాం మేము చేయగలుగుతున్నాం. కానీ మా రాజ్యాధికారమే మా అంతం లక్ష్యం. ఈ రోజు మనం అందరూ కూడా కలిసి ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతామని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా మాల మాదిగలు అందరూ కూడా మేము ఐక్యతంగా ఉంటాం. అన్ని విషయాల్లో కూడా మేము పోరాటాలు కూడా ఈ రోజు కలిసికట్టుగా ఆడగలుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రధానంగా ఈ రోజు మనం అందరూ కూడా కోరుకోవాలా, ఒకటే మీరందరూ కూడా కోరాలా, మనం రాజ్యాధికారం కావాలని చెప్పి కోరుకోవాలా, మీరందరూ కూడా దాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమం కోసం, ముఖ్యంగా ఎస్సీ సంక్షేమం కోసం కానీ ఆ యొక్క కార్యక్రమాలు కానీ ఆ యొక్క సమస్యల పైన కానీ ఇక్కడ మన సోదరుడు ఎప్పుడు ముందు నుండి వారి యొక్క టీం ద్వారా ఎప్పుడు వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కూడా వారి యొక్క ప్రధాన కార్యాలయం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ముందు కూడా ఎస్సీ ఎస్టీలకి వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం అనేది ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. పొంగనూరులోని అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకోగా అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఓపెన్ స్కూల్ ఇంటర్ మరియు 10వ తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిర్వహించనున్న పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షలకు 36 పరీక్షా కేంద్రాల్లో 8,765 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. అడ్వాన్స్డ్ ఓపెన్ స్కూల్
ఇంటర్ 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అడ్వాన్స్డ్ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 9 పరీక్షా కేంద్రాల్లో 2182 మంది విద్యార్థులు, 10వ తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలకు 12 పరీక్షా కేంద్రాల్లో 670 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా సమయంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖ అధికారులను, రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మట్టిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాటుపేరి పంచాయతీలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే 58 ఎకరాల్లో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పుంగనూరు, కుప్పం, రొంపిచెర్ల, తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలు పూర్తి అవుతూ ఉన్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారని, ఇందులో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా వాసిగా జిల్లాలో మహోన్నతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ద్వారా జిల్లాలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు వస్తుందని, విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాట్పేరి పంచాయతీలో ప్రైవేట్ కళాశాలల భవనాలకు దీటుగా 58 ఎకరాల్లో 2.74 కోట్లతో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అందుతున్నాయని, మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేలా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించారన్నారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు దీపం 2 పథకం క్రింద లబ్ధిదారులకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచిత రీఫిల్లింగ్ అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఇందుకు ఖర్చయ్యే సుమారు 3,500 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా పెన్షన్లు, ఇల్లు లేని ప్రతి పేదవారికి సొంత ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టిందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. మామిడి పంటలకు, పాలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం తిరుపతి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సుమతి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సత్యనారాయణ, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, పలమనేరు ఆర్డీఓ భవానీ, తహసీల్దార్ హనుమంత్ నాయక్, ఎంపీడీఓ లీలా మాధవి, నాయకులు మరియు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇప్పటికి 11 నెలలైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. గౌరవనీయులు పెద్దలు, మన ఆరాధ్య పూజ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా దానిలో భాగంగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మనం అందరం గమనించాలా, ఈ రోజు చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో పుట్టి ఆయన ఈ చిత్తూరు జిల్లాకు మంచి చేసే పనిలో భాగంగానే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో ప్రవేశపెడుతున్నారు. ఆ కార్యక్రమాలన్నిటికీ తోడ్పాటుగా ఇక్కడ యువకుడు, ఉత్సాహవంతుడైన కలెక్టర్ గారు కూడా మన జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం. ముఖ్యంగా ఎందుకంటే కలెక్టర్ అంటే ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు ఒక నాయకుడు లాంటి వాడు. నాయకుడు ముందు చూపుతో ముందుకు తీసుకొని పెరిగితే ప్రజలకైతేనే, రైతులకైతేనే, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి 11 నెలలుగా ఈ జిల్లాలోనైతేనే, మన పొంగనూరులోనైతేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది సోదరులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ముఖ్యం, అన్నిటికంటే చదువు ముఖ్యం. ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఒకవైపు అయితే, మన బిడ్డలకు మంచి చదువు చదివిస్తే రేపు వాళ్ళు
ప్రయోజకులైన తర్వాత ఎంతో మేలు జరుగుతుంది రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, మన కుటుంబాలకు. ముఖ్యంగా ఆ చదువుకునే భాగ్యం కల్పిస్తుంది ఒక ప్రభుత్వం. ముఖ్యంగా దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 2.70 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి నేతృత్వంలో డబ్బులు వెచ్చించి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, గవర్నమెంట్ బిల్డింగ్లు ఎలా ఉండాలంటే ప్రైవేట్ బిల్డింగ్లకు తరదన్నే విధంగా ఉండాలని సువిశాలమైన భవనాన్ని ఇక్కడ నిర్మించారంటే అందరికీ ఇక్కడ తోడ్పడిన వాళ్ళందరికీ అలాగే కలెక్టర్ గారికి కూడా నా తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే చాలా మంది మహిళా మూర్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో కొన్ని విషయాలు పాల్పంచుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భరోసా. ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఇచ్చే ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్న పథకాల్లో మహిళలను చూసే ఆ పథకాలను కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడున్న అక్కచెల్లెలకు ఒకటి అడుగుతున్నాం, ఈ కుటుంబాల్లో ఎందరికీ ఉచిత సిలిండర్ వస్తాడో ఒకసారి అందరూ చేసి చూపించాలని కోరుకుంటున్నాం. చూడండి, చేయలేదండమ్మా, ఎవరికి ఇక్కడ చూస్తామంటే మనకే అర్థమవుతోంది. ఒక నెలకు మన భర్తలకైతేనే మనకైతేనే ఖర్చు అవుతున్న డబ్బు కూడా ఈరోజు ప్రభుత్వం భరిస్తా ఉంది. ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో సబ్సిడీ ఇస్తా అంటే మన ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఒకటే చెప్పారు. ఆ రోజు దీపాన్ని తీసుకొని వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో దీపం అనే పథకాన్ని తీసుకొని వచ్చి 25 సంవత్సరాల ముందు మా అక్క చెల్లెల కళ్ళల్లో కట్టెల పొయ్యి యొక్క పొగతో కళ్ళలో నీరు రాకూడదని చెప్పి ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొని వచ్చారు. మరొకసారి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం 2 తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, సుమారుగా 3,500 రూపాయలు మన మీద పడే భారాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉందంటే మీ పైన, మీ కుటుంబాల పైన ఎంత భరోసా, నమ్మకం ఉందో ఆయనకు ఒకసారి మీరందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ రోజు పార్టీలకు ముడిపెట్టి ఎవరికైతే పెన్షన్లు రాలేదో వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు, ఇప్పటికే అడుగుతున్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఎన్నో పథకాలు చెప్పారు. వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా టీవీల్లో ఎక్కడెక్కడ టీవీలో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు, ఈ ప్రభుత్వం ఏది ఇచ్చిందని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే అతను మీ యొక్క రక్తం తాగినాడు, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ యొక్క రక్తం తాగాడు. ముఖ్యంగా పేదలను కష్టాలకు గురి చేసి కేసులు బనాయించి రైతులైతేనే, కార్మికులైతేనే, కర్షకులైతేనే వాళ్ళందరూ ఉసురు తగిలి ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని పెట్టాలన్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పథకాలను ముందుకు తీసుకొని పోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2.74 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం. భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అధ్యక్ష కార్యదర్శులుగా బాలసుబ్రహ్మణ్యం, రఘుపతి రెడ్డి. ఏపీ ఎంఆర్పీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు. చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రికి విన్నవించిన మధుసూదన్ రాయల్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.